ఎంతమంది లెక్క లేదు ఇక భర్తలు అంతే. అంటే పూటకొకటి మార్చుతావా? అంతే నీలాగా. పూటకొకటి నీలాగా నీగా చెప్తున్నా నా లైఫ్ నీ లైఫ్ సేమ్ ఇక. సిగ్గుండాలి కొంచెం అన్న కానీ కొంచెం మంచి మాట్లాడు. నేను అడిగింది ఏంటిది, నువ్వు చెప్పేది ఏంటిది? నువ్వు అడిగింది పెళ్లి హనీమూన్ గురించి, మళ్ళీ నీ సంసారం అయిందా లేదా కొంచెం అవి ప్రూఫ్ కూడా ఉంది. నువ్వే కదా నీ ఫోన్లో చూపెట్టు. మళ్ళీ అదే కదా షార్ట్ అంటే ఇప్పుడు దండలు వేసుకున్నంత మాత్రం నిజంగా పెళ్ళా? అంటే నీతోని చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే ఆడోళ్ళు కరువయ్యారా? ఇంటర్వ్యూకి నీకు నాకు చేయాలని ఎందుకు అనిపించింది? అంటే నీకు కూడా వేరే గెస్టులు కరువయ్యారా? అంటే తిక్కమొకాలని చేద్దామన్న ఉద్దేశంతో నేను కూడా తిక్యాంకల దగ్గరికి వద్దామని చెప్పి నీ దగ్గరికి వచ్చావు కదా, అయిపోయింది. ఇంకేముంది మరి అడుగు. నెక్స్ట్ ఏం అడగాలి? ఏదో క్వశ్చన్ ఇక పిచ్చి క్వశ్చన్ ఉన్నాయి కదా నీ దగ్గర. ఏం మాటలు తిన్నగా మాట్లాడు. నువ్వు అంటే నువ్వు సిగ్గు లజ్జాలు ఎక్క పెట్టినప్పుడు లేదు కానీ నేను ఈ మాట అన్నప్పుడు నీకు రోషం వచ్చిందా? రోషం కాదు, ఇది ఇంటర్వ్యూ, మంచిగా మాట్లాడు. ఇంటర్వ్యూ అన్నప్పుడు నువ్వు కూడా గెస్ట్గా అడిగేటట్టు అడుగు క్వశ్చన్స్. నీకు పెళ్ళి అయిందా? నీకు పెళ్ళి అయిందా లేదా? మన పిల్లలు అన్నట్లేదు. నీకు పిల్లలు పుట్టారు కానీ పిల్లలు పుడతారా? నీకు పిల్లలు పుడతారా? నువ్వు అడిగే క్వశ్చన్స్ చెప్తాను. నీకు పిల్లలు పుడతారా? ఎందుకు పుడతారు? నీకు పుడతారా? మళ్ళీ పిల్లలు ఉన్నారా నేను అడగలే కదా. నువ్వు అక్కడక్కడ టచ్ చేయకు కానీ నువ్వు 8 నెలల కడుపు లాగా ఉంది అది. ఎన్ని నెలలు కడుపైనా కూడా నీకు పిల్లలు పుడతారా? నాకెందుకు పుడతారు? మళ్ళీ నువ్వే అంటున్నావు కదా పిల్లలు. నువ్వు అడుగుతున్నావు అట్లాంటి క్వశ్చన్స్. నీకు సిగ్గుందా, నీకు శరం ఉందా అని అంటే నాకు ఉంటుంది ఉండదు. నీకు నేను ఒక్కసారి అన్నా కానీ నువ్వు 10 సార్లు అంటున్నావు దాన్ని. అది నెక్స్ట్ మొన్న ఏదో తేజతో ఏదో ఫోక్ సాంగ్ చేసావు. అది మొన్న కాదు, 2 years అయింది అది చేసి. అంటే మొన్న రిలీజ్ అయిందా? ఎందుకు రిలీజ్ చేయలేదు? రిలీజ్ అయింది, అది ఎప్పుడో రిలీజ్ అయింది. ట్రోల్స్ అట్లా చేసారు మొన్న ఫేమ్ చేసి. నీకు ఆయనకు సంబంధం ఏంటిది? అన్నదమ్ముల సంవత్సరం. అన్నదమ్ములు? నువ్వు తమ్ముడివా? అన్నవా? తమ్ముడిని. అన్నదమ్ములతో కిసులు పెట్టుకుంటారా? అంటే మీ అన్న మీ తమ్ముడు నీకు చంపకి మాకు ఎప్పటిదాకా అయితే ఎవరు పెట్టలేదు. అంటే నువ్వు వాళ్ళకి ఏదో డౌట్గా ఉన్నావు కాబట్టి నీకు పెట్టలేదు. నవ్వక పనులు. ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? అంటే అద్దంలో చూసుకుని మేకప్ వేసుకుంటా. నువ్వు చూసుకున్నావు ఎప్పుడు? నువ్వు అద్దంలో పట్టవులే ఫస్ట్ ఆఫ్ ఆల్. అద్దంలో పట్టినా పట్టకున్నా వేరే విషయం, కానీ మేకప్కి అయ్యే ఖర్చు ఎంత నీకు? నా ఖర్చు ఉంటుంది, అయిపోయినప్పుడు అది తెచ్చుకుంటా. 3-4 వేలు పడుతుంది కిట్కి. ఈ ముఖానికి? నా ముఖానికే. ఈ ముఖానికే నువ్వు మేకప్ వేసుకొని ఉన్నావు ఇప్పుడు? లేదు, బూడిది రాసుకొని వచ్చిన. మేకప్ వేస్తేనే ఈ రకంగా ఉన్నావు, మేకప్ తీస్తే ఎట్లుంటావు? నీలాగా నీకంటే దరిద్రంగానే ఉంటా. అది ఓకేలే, కరెక్టే. నాకన్నా దరిద్రంగా ఉంటావు. నువ్వు అన్నీ ఓపెనే అంతే నీలాగా. నిన్ను ఎవరైనా పిలిచారా? మళ్ళీ ఎందుకు బుక్ చేసుకున్నారా? నిన్ను ఎవరైనా? నేను చేసుకున్నారు ఎవరన్నా? నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు హైవే అన్నావు కదా ఇంతకు ముందు, నీకు ఏమైనా బుక్ చేశారా? చేసుకుని ఇట్లా అడ్డదిడ్డంగా బలిచినట్టున్నావు, కానీ నన్ను ఎందుకు వేసుకుంటారు? ఏమన్నావు మొన్న ఏదో? నన్ను ఎవరు చూసి అట్లా చెడుగా నన్ను ఎవరు మాట్లాడరు, నన్ను ఎవరు. అబ్బో, అందుకోసం కదా అన్ని వీడియోలో చూసిన గుంపుగా ఏంటి డ్యాన్స్, బీభత్సంగా డ్యాన్స్లు, పిచ్చి పిచ్చి డ్యాన్స్లు. ఇక నీ రకం చేయాలి మేము ఉంటుండి పోలీస్ డ్రెస్లో వేసుకొని అవి వేసుకొని వాళ్ళు పోలీసులు పరువు తీస్తారు అట్లా గెటప్ వేసి. పోలీసులు పరువు తీస్తలే, నా గెటప్కి న్యాయం చేస్తున్నా. నువ్వు కుప్పి గంతులు వేసుకొని నువ్వు లేడీ గెటప్ నువ్వు లేడీ గెటప్ ఆర్టిస్ట్. నువ్వు ఎంత న్యాయం చేస్తున్నావు చాలా అర్థమవుతుంది. నువ్వు లేడీ గెటప్ ఆర్టిస్ట్ అని. న్యాయానికి అన్యాయం పేరులాగా నువ్వున్నావు, ఇక నువ్వు న్యాయం చేస్తావా? అది వేరే. నువ్వు అంతా తిరగబాకు కానీ నేను చెప్తున్నా విను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నువ్వు అంత కుప్పిగంతులు అంత ఐటమ్ లాగా చేస్తున్నావు ఎందుకని అంటున్నా. నాకు నచ్చిన నేను చేసుకుంటా. అడగాని ఇంకా నువ్వేమని విర్రా అని అనాలనిపిస్తుంది కానీ అనలేను. నేను కూడా నిన్ను పూ అనాలనిపిస్తుంది కానీ అనాలబుద్ధి అయితే. నేను కూడా ఇప్పుడు చెప్పు తీసి నేను కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేను. నేను కూడా కొట్టాను కానీ నా కాళ్ళలో చెప్పులు లేవు అని అనబుద్ధి అవుతుంది కానీ అనలేను. నువ్వు ఏం చేయలేవని మాకు తెలుసు కానీ. అవును, ఇప్పుడు ఎన్ని నువ్వు అన్ని టచ్లు చేయకు కానీ నేను ఒకటి చెప్తున్నాను. అన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదా, నీకు ఇంత పరువు తీస్తుంటే ఎలా బుద్ధి అవుతుంది? కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? అన్నం తిన్నాకనే పోతున్నా. పైసలు ఇస్తారా ఇంటర్వ్యూస్కి వెళ్తే? ఎంత? 500,000. అంతేనా నీ రేటు ఇంటర్వ్యూస్కి? అంతే. నీ రేట్ 500,000 రూపాయలేనా? నీ మేకప్ ఖర్చు కూడా వెళ్ళదు కదా. నువ్వే కదా ఇప్పుడు 500,000 అన్నావు కదా, నీ రేట్ అంతేనా అంటున్నా. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. నిన్ను ఇక జరసేపు చూసి కుక్కర్ పప్పు ఎట్లా ఉడుకుతుందో అట్లా ఉడకబెట్టి పప్పు గుత్త తీసుకొని నేను గట్టిగా విండాలి. ఇక ఇప్పుడు నువ్వే అన్నావు 500,000 నేను అన్నానా? దాన్ని రేట్ అంటారా? అది పెద్ద రేట్ కదా, అమౌంట్ కదా, అది రేట్ కదా. దానికి ఒక రేట్ అంటే నీకు బజాజ్ ప్రశాంత్ కంటే 500,000 రూపాయలు రేట్, అంతే కదా రేట్. అనుకో సరే అంతే. ఎవరైనా తప్పు చేయలేను, తప్పు చేయనప్పుడు ఆయన ఏదో కుక్కలాగా ఏదో అంటే నేను ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి? ఏ ఇంటర్వ్యూకి అయినా 500,000 రూపాయలు ఇస్తే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు, పోతా వస్తా అంతే. అంటే క్యాబ్ బుకింగ్ చేసేటప్పుడు కూడా క్యాబ్ వాడిని కూడా గెలుపుతావట ఏంది? ఎవరిని గెలికినా అట్లాంటి గుణాలు నీకున్నాయి. మొన్న బండి మీద పోతుంటే అన్నీ చూసినా నేను. ఎవరిని మీద చేతులు వేస్తున్నావు, ఎక్కడెక్కడ చేస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు అని. నేను అడిగితే నువ్వు అన్ని లేనిపోయిన సృష్టి. నువ్వు కూడా ఒక టిక్ టాకరే కదా, నీ గుణాలు కూడా నాకు తెలుసు కదబ్బా. మనం ఏం తిరిగందా, కొత్తగా చెయ్యందా? ఈరోజు ఏం కొత్తగా మనం కలుసుకున్నామా? అంటే ఏ కలయిక?
ఏకలేకేంది నీ వేషాలు నాకు తెలివయా? ఏం వేషాలు ఇదే కనీసం లోపలికి కాదు కాదు బయటకి ఇప్పుడు నీ ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో వాళ్ళకి ఎంత ప్రాబ్లమో. ఏం ప్రాబ్లం లేదు మా ఇంట్లో వాళ్ళకి, నువ్వే ప్రాబ్లం అని సృష్టించుకుంటున్నావు. కానీ మేము అందరం హ్యాపీగా మంచిగానే ఉన్నాం. అని మొన్న ఏమో లేడీ గెటప్ అని ఇప్పుడు అంటున్నావు, మొన్న ఏమో ట్రాన్స్జెండర్ గా మారానని మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పావు. ఎక్కడా చెప్పలేదు. నువ్వు ఆ ప్రూఫ్ కనుక చూపించినావు అనుకో, నువ్వు అన్నదానికి నేను బిల్కుల్ ఒప్పుకుంటా. నువ్వు ట్రాన్స్జెండర్ అని ఒప్పుకోలేదా? ఎక్కడ ఒప్పుకున్నా? సరే ఆ వీడియో చూపించు మరి. తీ రెడ్ పేపర్ మీడియా అంది. తీ నువ్వు తీ. నా దాంట్లో లేదు. నువ్వు ట్రాన్స్జెండర్ గా మారావని చెప్పావు కదా. నేను ఎక్కడ చెప్పలేదు. నువ్వు నా పొట్ట కొట్టాలని చూస్తే మటుకు నేను దానికి ఏం చేయలేదు. పొట్టనే లేదు, ఎట్లా కొడతా? లేడీ గెటప్ ఆర్టిస్ట్, నేను ఓన్లీ ఆన్ కెమెరా మట్టుకే గెటప్స్ చేస్తాను. ఆఫ్ కెమెరాలో నేను కూడా నీలాగా కూడా ఉండేది, ఎందుకంటే నువ్వు కూడా అసలు ఏందో నాకు కాదు. నేను అనేది ఒక బాయ్ లాగా ఉంటా నేను. బాయ్ లాగానా? అంటే నువ్వు బాయ్వే కదా, ఇంకా బాయ్ లాగా ఉండడం ఏంది? నేను బాయ్నే మళ్ళీ. కాబట్టి ఆన్ కెమెరా ముందు మటుకు లేడీ గెటప్, ఆఫ్ కెమెరాలో నేను నార్మల్ గానే ఉంటాను. నువ్వు ఏం యాక్టింగ్ చేస్తున్నావు? ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు వచ్చినట్టు నేను చేస్తాను. చెప్తా విను. నేను ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేడీ గెటప్ వేస్తారు, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నా పనులు కూడా నువ్వు అస్తమానం ఇదే గెటప్లు ఇదే ఉంటుంది. అస్తమానం ఇవే గెటప్లు అంటే చూడు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నా. నాకు నచ్చినట్టు ఆఫీస్ వస్తే నేను చేసుకుంటున్నా. నేను ఎక్కడ కూడా చెడు చేయట్లేదు, అంతా నేను మంచిగా చేసుకుంటూ పోతున్నా. నువ్వు అడ్డదిడ్డంగా నువ్వు నన్ను చూపించాలని అనుకుంటున్నావు, అని జనాలకు తెలిసి ఏదో తప్పో ఏది గొప్పో. అడ్డదిడ్డంగా ఏం చూపెడతలేను. మొన్న ఏదో జబర్దస్త్ ఏదో ఈవెంట్ చేసినట్టున్నావు మా టీవీలో. ఏ ఈవెంట్ అది? స్వామివారి పాట అని. లేడీ గెటప్లో కరువు అయినట్టు నేను ఎందుకు పిలిచారు? అలాగే నచ్చింది పిలిచిన. అంటే ఇప్పుడు నువ్వు ఆ పూట కూడా కొడదామని చూస్తున్నావా? ఇంకోసారి ఆఫర్ లేకుండా చూద్దామని చూస్తున్నావా? నువ్వు అంతగానం ఎందుకు ఫైర్ అవుతున్నావు? నేను అడిగి ఫైర్ ఏముంది, మనం అన్ని ఇష్టం వచ్చినట్టు అడిగి నాకు నెక్స్ట్ టైం ఆఫర్స్ రాకుండా చేద్దాం అన్నట్టు నీ ప్లాన్ ఉన్నట్టు. నీకు బోడీ ఆఫర్స్ ఎక్కడున్నాయని మంది పొట్టలు కొట్టుకుంటే ఇక నీకే వస్తున్నాయి తీరంగా చేస్తున్నావు కదా. ఏదో మొన్న ఉప్పల్ బాలుతోని ఏదో ఉప్పల్ బాలు ఏంది ఛానల్ పేరు అది? ఉప్పల్ బాలు ఆఫీషియల్. అది ఏమైనా పొలాల దగ్గర అక్కడక్కడ తిరుగుతున్నారు, ఏంది అది? ఏంటది? షార్ట్ ఫిలిం చేసినాం. సరిగ్గా కళ్ళు పెట్టి చూడు, కళ్ళు ఏమో మొగల మీద ఉంటాయి, చూపులేమో ఇక్కడ ఉంటాయి. మరి ఓకే ఓకే కాదు, అట్లా కాదు నేను అనేది. మొన్న ఏదో షార్ట్ ఫిలిం చేశారు, అంటే మీరు ఒక జాతి అంతా ఒక దగ్గర అయ్యి ఒకలాగా చేసుకుంటున్నారా? అంటే వేరే వాళ్ళు రాకుండా అట్లా చేసుకుంటారు. అంటే మీరు అందరు ఒక దగ్గర చేరారా? చేరుతావా నువ్వు కూడా? నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. మనం ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు రావట్లేదు అదే కేటగిరీలో? వస్తావా నువ్వు? మీరు అందరు కేటగిరీలో ఒక దగ్గర చేస్తావా మరి నువ్వు? కొత్తగా ఏమన్నా చేర్పించుకున్నారు? ఏంటి కొత్తగా ఏమన్నా చేర్పించుకున్నారు? మా ఫ్రెండ్ ఏం పేరు? గణేష్. ఇక ఆయన కూడా ఖరాబ్ చేద్దామన్నా? నువ్వు ఆల్రెడీ ఖరాబ్ అయినావు కదా, ఆయన కూడా చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళతోనే ఇక ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా కూడా ముగ్గురే అఫీషియల్ అంతే. దేంట్లో మీరు ముగ్గురే. ఆ పొలాలను ఎందుకు పట్టుకున్నారు? మాకు నచ్చినవి పట్టుకున్నాం. నీకెందుకు? ఎవరైనా దొరుకుతారా పొలాలలో? దొరికారా మళ్ళీ? దొరికారు నీలాంటి వాళ్ళు ఏనుగులు. అవును. మళ్ళీ ఇంకొక వాళ్ళని ఎవరినో పట్టారు, హర్షితనా ఎవరు ఉన్నారు? మా ఫ్రెండ్. తన అందరూ లేడీ గెటప్స్ వాళ్ళు ఒక దగ్గర. నువ్వు ఇంటర్వ్యూకి నా పరిస్థితులు అడగనికే పిలిచినావా? వాళ్ళందరినీ అడగనికే పిలిచినావా? వాళ్ళందరినీ అడుగుతాంటే నేను పోతే వాళ్ళందరినీ పిలిచి అడుకోవాలి. నేను అనేది లేదు, మీరు అందరు మంచి కలిసి చేసుకుంటారు కదా ఐకమత్యంగా, అట్లా నేను అంటున్నాను. ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నారు కదా బాగా, చూడలేక జనాలు వస్తున్నారు అక్కడ ఏందని. బ్యాడ్ కామెంట్స్ ఎంతవరకు చదువుకున్నాను? 10th. ఎందుకు 11? జనాలు చేస్తున్నారా అని చెప్పి నీకు చెప్పిరా? కామెంట్లు చూస్తేనే అర్థమవుతుంది. బతికేటోడు బతుకుతూనే ఉంటాడు. నీ కామెంట్లు చూస్తేనే మాకు అర్థమవుతుంది. నీ కామెంట్లు కూడా మస్తు వచ్చినాయి. మరి ఏం కొట్టారా నాయన, పప్పు తింటున్న రోజు ఎన్ని బాంబులు వేస్తున్నావు అని ఒకడు. నీ కామెంట్లు కూడా అన్ని చూస్తున్నాం నీ ఇంటర్వ్యూల కింద. చూడు ఎవడన్నా ఎంకరేజ్ చేస్తున్నట్టు ఏదైనా పెట్టిండా? మరి ఇప్పుడు ఆ తాళి బంగారమా ఉట్టిదేనా? బంగారే మొత్తం. ఇక చీర కూడా బంగారదే, అన్ని బంగారమే. అవునా? ఇది మొన్న పెళ్ళికి కట్టుకున్నట్టున్న చీర? కట్టుకున్నా, అందుకే ఇక నీ స్టూడియోకి పెళ్లి చీర కట్టుకుని వచ్చిన. అవునా? అసలు నేను చూస్తే ఏం అడగాలని కూడా అర్థమవుతలేదు. ఏం అడగకు మరి, గమ్మున పండుకో. ఏం అడగాలి? ఏం అడగాలి చెప్పు. ఏం అడగకు, ఇంకేం అడతావు? ఇంకా అన్ని పిచ్చి క్వశ్చన్లు అయిపోయినాయి. అది ఏమున్నాయి? నువ్వే ఒక దానికి నిదర్శనం. నీలాగా